పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకం ఇచ్చి నడిపించుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగ్గురు యాజకులు కలిసి ఈరోజు మీ అందరికీ పితాపుత్ర పరిశుద్ధ ఆత్మ ఆశీర్వాదం, పరిశుద్ధ ఆత్మ మహోత్సవ సందర్భంగా, పెంతెకోస్తు పండుగ సందర్భంగా మీ మీదను మా మీదను సెంటర్కి వచ్చే ప్రతి బిడ్డ మీదను ప్రపంచం మీద రావాలని ప్రార్థన చేయబోతున్నాం. 3 priests together. Bible says, when 2 or 3 are gathered in my name, I am there. So we together we wish you a very happy feast day of Pentecost, and we pray for the blessings for all of us. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు హ్యారీ మోసెస్, మరియా బ్లెండినా 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరములు అతన్ని కాచి కాపాడిని కృతజ్ఞతగా, ఇన్ని సంవత్సరాలు వారిని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, దేవుని సన్నిధి వారికి ఎల్లప్పుడూ తోడై ఉండినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు హ్యారీ మోసెస్, మరియా బ్లెండినా 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మదర్ బోయపాటి ఫాతిమా మేరీ సిఎస్ఎస్ఏకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, చెయ్యి కాలు మంచిగా పనిచేసి త్వరగా లేచి నడిచినట్లుగా, పవిత్రాత్మ శక్తి ఆమెపై కుమ్మరించబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు బోయపాటి బాలశివరెడ్డి అన్నమ్మ. అలాగే విజయ పోతిరెడ్డి జోజిరెడ్డి 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు విజయ పోతిరెడ్డి జోజిరెడ్డి 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అఖిల్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు దివ్య కారుణ్యమూర్తి ప్రభు అతనిని సంరక్షించినందుకు కృతజ్ఞతగా, రాబోయే సంవత్సరంలో దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం, దైవ భయం, విశ్వాసంలో ఎదుగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అఖిల్ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే తుమ్మ జోజిరెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ మేరీ ఎలిజబెత్ కృతజ్ఞతగా ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని దైవాశీర్వాదం కొరకు స్పాన్సర్ చేస్తున్నారు. తెరేసా జోసెఫ్ 86వ జన్మదినోత్సవంగా కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్టుగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తెరేసా జోసెఫ్ 86వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం, శోభారాణి మంచి ఆరోగ్యం, రోషన్ రెడ్డి రియా వివాహ ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు శోభారాణి బాలరెడ్డి. అలాగే జయలక్ష్మికి కంటి చెవి సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనం ప్రకారం ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ గృహ నిర్మాణం పూర్తి అయినందుకు కృతజ్ఞతగా 24వ తేదీన జరగబోయే గృహప్రవేశం దేవుని ఆశీర్వాదములతో జరుగుతున్నట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు పోతిరెడ్డి శివరెడ్డి స్వర్ణ. అలాగే ప్రణూతి ముఖేష్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, అలాగే సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రణూతి ముఖేష్ జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. మాల్టాలో సౌత్ ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభించి ఉండగా మంచి సేల్ కొరకు ద్రియాకి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే పుష్ప సతీష్ల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈర్ల మరియప్ప, ఈర్ల అన్నమ్మ కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల మంచి ఆరోగ్యం, పనులు మంచిగా జరుగునట్లుగా కృతజ్ఞతగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దుగిరాల సుమంత్కి యునైటెడ్ స్టేట్స్లో వీసా ఇంటర్వ్యూ సోమవారం ఉదయం 8:30 గంటలకు ఉండగా ఇంటర్వ్యూలో సక్సెస్ అగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు దుగిరాల ప్రకాష్, మేరీ, సౌమ్య, హ్యారీ అలెగ్జాండర్ కుటుంబం కృతజ్ఞతగా పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో కుటుంబం నింపబడినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, తల్లిదండ్రులకు యాంటీ మంచి ఉద్యోగం, లోన్స్ క్లియర్ అవునట్లుగా, పిల్లల మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తెరేసా వేలాంగణి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల మంచి చదువులు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు.
మిస్సెస్ ఆగ్నెస్ క్రిస్టోఫర్, మిస్సెస్ రేవతి జెసికా కుటుంబం కృతజ్ఞతగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో దిగివచ్చి వారితో వాసం చేసినట్లుగా, వారి చేతుల ద్వారా చేసే ప్రతి పనిని వర్ధిల్లు చేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రేమ్ కిరణ్ ప్రొఫెషన్లో ముందుకు రాణించినట్లుగా, దైవ భయం గల అమ్మాయి అతనికి మంచి జీవిత భాగస్వామ్యం దొరికినట్లుగా, సంధ్య స్వప్న కుటుంబాలపై దేవుని దీవెనలు, లీహానికి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, కుటుంబ ప్రత్యేకతలు నెరవేరినట్లుగా, మిస్సెస్ కోరుకొండ ఫిలోమినా మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల దేవుని దీవెనల కొరకు, దడల చక్రం ఆత్మశాంతి, దడల లక్ష్మీ చక్రం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అరియా రీబా మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు, అరుణ్ బాబుకి యూఎస్ఏలో మంచి జాబ్ వచ్చినట్లుగా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవునట్లుగా, మారు మనసు ప్రభువే వారి తరఫున యుద్ధం చేసి వారికి విజయం దయచేసినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు అనేక మంది పెందెకోస్తు పండుగ దినమున ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములన్నింటినీ ప్రభు ఆలకించాలని గురువులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు మా కోసం, సెంటర్కు వచ్చిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థించండి. అందరూ కలిసి మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించి దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. ఫాదర్ రవి గారు పరలోక జపం చెప్తారు. మనము ప్రతి తరముగా ప్రభువుని ఆరాధిస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. సిజో గారు అమ్మ మరియ తల్లిని ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థిస్తాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములయందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు మనము అగ్ని ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో దిగి వచ్చిందో ఆ సత్యములను గ్రహిస్తూ ఫాదర్స్ అందరు కలిసి మీకు ఆ ధ్యానాంశం నేర్పిస్తున్నప్పుడు మనం కూడా అదే అగ్ని మన మీదకి వచ్చి ఏదైతే మనలో ఉండకూడదో అవన్నిటిని కాల్చివేసి శుభ్రపరచి శుద్ధీకరించాలని ప్రార్థించుకుందాం. as fathers are going to pray for different kind of fire anointing that was in the biblical days to come upon us. Let us continue to pray. మొదటి గుర్తులో నిర్గమకాండం 3వ అధ్యాయం 4-5 వచనం. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అని అనెను. దేవుడు దగ్గరకు రాకము, చెప్పలు విడువుము, నీవు నిలిచి ఉన్న ఈ చోటు
పవిత్రమైన భూమి సుమ అని ప్రభు పలికాడు. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 4 and 5. As Moses was approaching to see the strange and mysterious sight of the burning bush, God said to him, "Do not come near. Leave your sandal, for the place where you are standing is a holy ground." దేవా, మేము పరిశుద్ధమైనటువంటి మందిరము నుండి, పరిశుద్ధ స్థలము నుండి చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రజల మీద ఈరోజు దీవనకరంగా మారునుగాక. మోషే మీద దిగి వచ్చిన అదే ఆత్మ, మోషేతో మాట్లాడిన అదే ఆత్మ మాతో కూడా మాట్లాడి మాకు ప్రతి ప్రశ్నకు జవాబుగా ఈరోజు పండుగ మారునుగాక. ఎవ్రీ క్వశ్చన్ విత్ విచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ ద పీపుల్ హూ కేమ్ టుడే ఫర్ ద ఫీస్ట్ డే, Lord, continue to answer them the way you spoke to Moses. Exodus 3, 4 and 5. మనం పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. ముళ్ళ పొదలో కనిపించావే, మోషేను పిలిచి మాట్లాడినావే. ముళ్ళ పొదలో కనిపించావే, మోషేను పిలిచి మాట్లాడినావే. ఐగుప్తు దేశానికి నడిపించావే, ఐగుప్తు దేశానికి నడిపించావే. మాతో మాట్లాడి నడుపుమయ్యా, మాతో మాట్లాడి నడుపుమయ్యా. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే గురించి మనం విన్నాం. ఇప్పుడు ఏలియా గురించి ఫాదర్ రవి గారు మన మధ్యలో ఏలియా పొందుకున్న అభిషేకం గురించి మాట్లాడతారు. మాట్లాడుతున్నప్పుడే ఏలియా అభిషేకం నా మీద మీ మీద వచ్చునుగా ప్రార్థిద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనం వరకు. ఏలియా బలిపీఠమును సమీపించి, అబ్రహాము, ఈసాకు, యాకోబు ప్రభు, నీవు ఇజ్రాయేలుల దేవుడవనియు నా మొర వినుము అని ప్రార్థించెను.
అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠము పైకి దిగివచ్చి బలిపీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించెను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకము నుండి అగ్నితో సమాధానమిచ్చాడు. మరి ఈరోజు ఈ పెంతెకోస్తు పండుగ దినమున మనం ప్రార్థన చేసినప్పుడు ఏలియాకి జవాబిచ్చిన దేవుడు మనకు కూడా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలన్నీ కూడా ఫలించునుగాక. ఈరోజు పండుగలో ఉత్సాహములో పాల్గొని మీరు కార్చిన కన్నీరు, దేవుని సన్నిధిలో మీ వేడుదల, వాటన్నిటిని కూడా దేవుడు నెరవేర్చునుగాక అని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రియులరా, అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మంటను, బలిపీఠాన్ని, బలి వస్తువులను కాల్చివేయగా ఈరోజు అదే అగ్ని మనలోని దోషములను, అపరాధములను, పాపములను కడిగివేయమని, ఆ అగ్ని మనల్ని పరిశుద్ధపరచమని, శుద్ధి చేయమని ఆ దేవుని సన్నిధిలో శరణు వేడుకుందాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరిశుద్ధ ఆత్మ అగ్ని నీపై దిగివచ్చి నీలో ఉన్న పాపమును కాల్చివేయునుగాక, నిన్ను పరిశుద్ధునిగా మార్చునుగాక. చప్పట్లు కొడుతూ ఆనందముతో ఏలియా అభిషేకం గురించి ఫాదర్ గారు మనతో ఇంతవరకు బోధించారు. ఇప్పుడు పాట ద్వారా మనతో పాటు ఫాదర్ గారు నడిపిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఏలియా అభిషేకం కోసం ప్రార్థిద్దాం. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. ఏలియా ప్రార్థనకు జవాబిచ్చావే, దిగి వచ్చితివే అగ్నిగా. ఏలియా ప్రార్థనకు జవాబిచ్చావే, దిగి వచ్చితివే అగ్నిగా. బలి వస్తువులను కాల్చితివయ్యా, బలి వస్తువులను కాల్చితివయ్యా. మా దోషములను కాల్చుమయ్యా, మా దోషములను కాల్చుమయ్యా. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక గురువు కోసం ప్రార్థిస్తే ఆ గురువు మీద ఉన్న అభిషేకం మన మీదకి వస్తుందని నేను విన్నాను. వాళ్ళు అలా అభిషేకం చాలా సంవత్సరాల నుండి పొందుకున్నారు. ఇప్పుడు దాకా ఫాదర్ రవి గారు ఏలియా అభిషేకం గురించి మాట్లాడాడు. నా మీద, నీ మీద వచ్చిందని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మూడవ రకమైన అభిషేకం,
కొన్నిసార్లు మన పెదవులతో సైతానికి మనం అవకాశం ఇస్తాం. మాట్లాడకూడని మాట్లాడి మన నుండి అభిషేకం వెళ్ళిపోయింది. కానీ దానితో మన జీవితం అంత్యం కాలేదు. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. దానికి పేరే పెంతెకోస్తు పండుగ. యెషయా నాలుకను దేవుడు అగ్ని ద్వారా తాకాడు. ఈ విషయాన్ని మనం యెషయా 6వ అధ్యాయం 7-8 వచనంలో చదువుతున్నాం. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులను సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది అని అనెను. అప్పుడు ప్రభు వెంటనే ఒక మాట చెప్తున్నాడు, నేను నిన్ను శుద్ధి చేశాను, ఇప్పుడు నీవు నాకు కావాలి అని పలికినట్టు నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవరు పోవును అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే యెషయా చెప్పగలిగాడు. అప్పుడు ఇదిగో నేనున్నాను కదా, నన్ను పంపుము అని అంటేని. ఈరోజు మనలందరినీ దేవుడు శుద్ధి చేసి, ఆ రోజు నాలుక మాత్రం కానీ మన శరీరం అంతా శుద్ధీకరింపబడిన రోజు ఇది. ఉదయం కూడా పూజ ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ఆరాధన ద్వారా జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం కరుణ ద్వారా ప్రవగించి దేవుడు శుద్ధి చేయునుగాక. ఐసయా 6, 7 and 8. All those who are watching this program abroad, we remember you today. Maybe you are also struggling with something, and the Lord is cleansing you, purifying you, burning up every evil from each one of us as he touched the tongue of Isaiah with a fire. May the same fire come upon me and you, according to Isaiah 6, 7, 8. Immediately the Lord said, whom shall I send? Isaiah said, don't cry, I will go for you. ఈరోజు దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఇంటిలో అనేక సమస్యలు, మిమ్మల్నే పంపిస్తాడంట. దేవుడు మిమ్మల్ని అభిషేకించి మీ ఇంటి తరపున ఈ రోజు నుండి వాడుకొనుగా. అనేక మంది ఈరోజు అభిషేకం కోసం వేచి ఉన్న వాళ్ళ మీద అగ్ని అభిషేకం దిగి వచ్చునుగా. ప్రార్థనతో పాడదామా ప్రేమ. అగ్ని జ్వాలగా దిగి రమ్ము, అభిషేకం నిచ్చి నడిపించుము. అగ్ని జ్వాలగా దిగి రమ్ము, అభిషేకం నిచ్చి నడిపించుము. యెషయా నాలుకను తాకినట్లు నా నాలుకను తాకుమయ్యా. యెషయా నాలుకను తాకినట్లు నా నాలుకను తాకుమయ్యా. ఎవరిని నేను పంపెదన్నావే, ఎవరిని నేను పంపెదన్నావే. మమ్మును పంపుము నీ సేవకై, మమ్మును పంపుము నీ సేవకై. అగ్ని జ్వాలగా దిగి రమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, అగ్నికి ఇంత గొప్ప శక్తి ఉంది. అగ్ని రూపంలో పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చాడని ఇంతవరకు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అగ్నికి ఇంకొక శక్తి ఉంది. అదే ఎవరైనా మన్ను ముట్టుకుంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు అగ్ని ప్రకారమై ఉండి నిన్ను ముట్టుకుంటే నా కనురెప్పలను ముట్టుకున్న దానికి సమానమని ప్రభు చెప్తున్నాడు. జకరయ్య 2వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం, 10వ వచనం. అలాంటి అగ్ని మన చుట్టూ ఉండి, మీ కాంపౌండ్ వాళ్ళలాగా ఉండి, మీ పిల్లల చుట్టూ ఉండి, మీ ప్రయాణంలో ఉండి మిమ్మల్ని దేవుడు ఇన్ని రోజులు ఈ ప్రార్థన ద్వారా దీవించాడు. ఇప్పుడు ఫాదర్ గారు ఆ సంరక్షణ ప్రార్థన మన కోసం చెప్తారు. మనమందరం కలిసి ప్రార్థించినప్పుడు ప్రత్యేక సంరక్షణ ప్రతి బిడ్డకు లభించునుగాక. లార్డ్ జీసస్, as we are consecrating every day after the 3rd decade for protection for this house and also for all the people, we pray today for special protection. Fire. Yes, you will become a wall of fire around us to protect us, you said, Zechariah 2:5 and 8 and 10. Thank you, Lord. You have protected us. Continue to protect as we say this consecration prayer now. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పించెదను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందుంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యమును దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, I trust in you. Jesus, I trust in you. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. 40 దినాలు ప్రార్థనలో పాల్గొన్న మీ అందరినీ, తర్వాత ఈరోజు పండుగలో పాల్గొన్నటువంటి వారిని, ఆన్లైన్లో చూసినటువంటి వాళ్ళందరినీ దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. సుజాత, రాజేష్, దివ్య, నీలిమ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక చేయిలో ఏదో జరగకుండా జరిగింది. దేవుడు ఈరోజు దాన్ని చక్కగా చేసి డాక్టర్స్ భయపెట్టినట్టు నీకు కలగకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. సిమ్సోన్ అనే వ్యక్తిని దేవుడు జాబ్లో ఒక ప్రమోషన్ ఇచ్చి దీవిస్తూ ఉన్నాడు. కంటి నుండి నీళ్లు కారుతూ ఉన్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. బాగా ఒక వ్యక్తిని తలక మీద అట్లా కొట్టినటువంటి దాని వలన నేను చదువుకోవడానికి వెళ్ళను అని ఆ భయపెట్టినటువంటి దుష్టుని నుండి ఒక వ్యక్తిని కాపాడుతూ దేవుడు దీవిస్తున్నాడు. ఇప్పుడు ఫాదర్ సిజో గారు 4వ గుర్తుకు చెందినటువంటి ధ్యానాంశం మనకు చెప్తూ పాట ద్వారా మనందరినీ నడిపిస్తారు. వందనాలు ప్రభువా,
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనములు పలికినట్లు, అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కరి వైపు నిలుచుట వారికి కనపడను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిన. అవును ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపిన ప్రతి శిష్యుల మీదే అన్ని భాషల్లో మాట్లాడడానికి శక్తి ఒసగిన ఓ పవిత్రాత్మ తండ్రి, ఈరోజు మనము కూడా ఆ దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తుండగా పవిత్రాత్మ శక్తి నా మీదకి ఒసగిచండి ప్రభువా అని ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క గొప్ప హస్తముతో మనల్ని కూడా ఆశీర్వదించి పవిత్రాత్మ శక్తితో మనల్ని కూడా నింపి ఇతరులకు మంచి కార్యములు మాట్లాడడానికి మనలో ప్రేరేపించండి ప్రభువా. ఈ రోజులలో దేవునికి మాత్రం, దేవుని వైపు చూసి మాత్రం జీవించడానికి ప్రభు మన కొరకు ఆత్మ అభిషేకం ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవునికి ఒక మంచి సేవనిగా మారడానికి మమ్మల్ని బలపరచమని ఈ గుర్తులో మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. యేసు శిష్యులకు ఇచ్చిన ఆ సహాయకుడు, పరిశుద్ధాత్మ అని పిలువబడిన ఆ సహాయకుడు మళ్ళందరినీ పవిత్రాత్మ ప్రేరణతో నడిపించాలని ఈ గుర్తులో మనం ప్రార్థన చేద్దాం. యేసు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము ప్రభువా. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకించి నడిపించుమా. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. అగ్ని నాలుకగా పెంతెకొస్తే రోజుదు అప్పొస్తలులపై దిగి వచ్చిదివే. అగ్ని నాలుకగా పెంతెకొస్తే రోజున అప్పొస్తలులపై దిగి వచ్చితివే. అన్య భాషలో మాట్లాడిదివే, అన్య భాషలలో మాట్లాడించితివే. ఆత్మవరములతో నింపితివే, ఆత్మవరములతో నింపితివే. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ వారం, వచ్చే వారం చాలా ప్రాముఖ్యమైన వారం. మీకోసం కనీసం 9 రోజులండి కంటిన్యూస్గా ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇక్కడ ఉన్న విజ్ఞాపన వీరులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మంచి స్వస్థత మహాసభ జరగాలని, విడుదల జరగాలని. ఫర్ డెలివరెన్స్ అండ్ హీలింగ్ కన్వెన్షన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 to 3 o'clock every day. There is an intercession that is going on by the intercessory team. I thank God for them. విజ్ఞాపన వీరులందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే 24వ తారీఖు నుండి 25 ఉదయం నుండి ఎరికో ప్రేయర్, అంటే ఈ క్యాంపస్ చుట్టూ తిరిగి ప్రత్యేక ప్రార్థన. మీ అందరికీ సంరక్షణ, క్యాంపస్ మీద సంరక్షణ ఉండాలని. ఎందుకంటే అనేక మంది వేరే వేరే జిల్లా నుంచి, రాష్ట్రం నుండి, కొంతమంది దేశం నుండి పిల్లలు కూడా ఉండబోతున్నారు. దయచేసి ప్రార్థించండి. మీరందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. ఇలాంటి మంచి అవకాశం మీకు దొరకదు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఫాదర్ జోస్ వట్టయింకల్ అనే ఫాదర్ గారు బెంగళూరులో లోగోస్ రెట్రీట్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్ గారు 3 సంవత్సరాలు పోరాడి మేము ఇప్పుడు మీకోసం ఫాదర్ గారిని రప్పిస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వచ్చే వారం ఆదివారం, దయచేసి ఆదివారం కాదు, దానికి ముందు రోజే పగలుపూట మీరు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, వచ్చి ఉండే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా ఎవరైతే రూమ్స్ తీసుకున్నారో 25వ తారీఖున మీరు పగలుపూట వచ్చి మీ రూమ్లో ఉండటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మరునాడు ప్రజలు వచ్చి రూమ్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పకూడదు. దయచేసి రూమ్ తీసుకున్న వాళ్ళు 25వ తారీఖున పగలుపూట ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎవరైతే కూటానికి వస్తున్నారో మీరు కూడా 26వ తారీఖు వస్తే కొన్ని టాక్స్ మిస్ అయిపోతారు. ఉన్నదే ఫాదర్ గారు 3 టాక్స్. దయచేసి 25వ తారీఖున సాయంత్రం వరకల్లా అందరు ఇక్కడ ఉండేటట్టు వచ్చి మంచిగా సిద్ధపడండి. మంచి చేపలు ఉంది, ఆరాధన గోపురం ఉంది, మంచి హాల్ ఉన్నది, మంచి క్యాంపస్ తయారైంది మీకోసం. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఇప్పుడు చెప్పిన విషయాన్ని అందరికీ మీరు మరి షేర్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ స్ప్రెడ్డింగ్ ద గుడ్ న్యూస్ అండ్ ద డెలివరెన్స్ అండ్ హీలింగ్ కన్వెన్షన్. ఫాదర్ జోస్ వట్టయింకల్, the Logos Retreat Center director, after so much of struggle and trial, we got him after 3 years. It's a beautiful chance. It will be in both in English and Telugu. So please tell all the people who think that only Telugu is going on here. Yes, even it is in English. So tell all the people possible, the English group also here abroad, to come, and also from other states. Father is well known and he is most watched by the people every day. So this is a beautiful opportunity. ఫాదర్ గారిని మీరు ఆన్లైన్లో చూడాలని అక్కర్లేదు, ఇక్కడే ఆన్లైన్లో వ్యక్తిగతంగా ఇక్కడ చూసే భాగ్యం మీకు లభిస్తుంది. మీరందరూ ఆహ్వానితులే. ఈ పనులన్నీ చక్కగా ముగించాలని ప్రభు దగ్గర ప్రార్థించుకోండి. వచ్చే వాళ్ళందరూ గమనించండి, తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్ తీసుకుని రావాలి, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళని అడ్మిట్ చేయరు. అది గవర్నమెంట్ రూల్. Those who are coming, you have to bring your Aadhaar original and Xerox copy, otherwise you will not be admitted. For those who are staying here, those who come and go, they are welcome. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, హైదరాబాద్ ఇక్కడ దాకా ఉన్న పరిమితంలో ఉన్నవాళ్ళు దయచేసి వచ్చి వెళ్ళేటట్టు సిద్ధపడండి. Those who are from Hyderabad up to this place, please come and go. మీరు ఒకవేళ పడుకోవాలంటే, ఇక్కడ ఉండాలంటే రూమ్స్ ఇవ్వము, కానీ పెద్ద హాల్లో వేరే చోట్లలో పడుకోవటానికి మీరే సిద్ధం చేసుకోవటానికి బెడ్షీట్స్ అన్నీ తీసుకొస్తే మీకు అలాంటి పర్మిషన్ ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి గ్రామంలో, పల్లెటూరులో చాలా పేద బిడ్డలు ఉన్నారండి. మీరు వచ్చి చూడండి, ఇక్కడ 5 రోజులు ఉండటానికి వాళ్ళు ఇవ్వవలసినది కానుక, అది వాళ్ళ భోజనం కూడా సరిపోదు. కానీ ఇది మంచి అవకాశంగా భావించి పేద బిడ్డలను కూడా మీరు తీసుకురమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. వాళ్ళు అంత పెద్దగా కట్టలేని పరిస్థితుల్లో ఉంటే కూడా కన్సెషన్ తప్పకుండా ఇవ్వబడుతుంది. దయచేసి దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. ఫాదర్ జోస్ వట్టయింకల్ కోసం
బ్రదర్ రఘు కోసం, ఇక్కడ ఉన్న బృందం కోసం ప్రార్థిస్తుంటారని మనవి చేస్తున్నాను. వారం రోజులు ఉందండి, మంచిగా సిద్ధపడండి. హాల్ నిండిపోవాలి, బయట ఉండాలి, పైన ఉండాలి, అలా మీరు రావాలి. గొప్ప స్వస్థత, మహిమ, ఆశీర్వాదం ఫాదర్ గారి ద్వారా జరుగుతున్నాయి. అది మీ మధ్యలో జరుగునుగాక. చివరి గుర్తు ఫాదర్ రవి గారు ఈ ధ్యాన అంశం మనకు చెప్తారు. తర్వాత పాటతో, చివరి ఆశీర్వాదంతో, 3 భాషలలో ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. దేవుడు ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుకొని ఎర్ర సముద్రమును దాటించి నడిపిస్తున్నప్పుడు నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. పగలు త్రోవచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగును ఇచ్చు అగ్ని స్తంభముగా ప్రభువు ఇజ్రాయేలుల ముందు నడిచెను. ద లార్డ్ వాక్డ్ బిఫోర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ డ్యూరింగ్ ద డే లైక్ ఎ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ ద నైట్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేవాడు కాదు, అనాధారము చేసేవాడు కాదు. ఒక తల్లి తన బిడ్డను అక్కున చేర్చినట్టుగా మనందరినీ కూడా తన అక్కున చేర్చుకునేవాడు. ఆయన మంచి కాపరిగా మన ముందు నడిచేవాడు. దేవుడు మీ జీవితంలో ఉన్న చీకటి అంధకారమును తొలగించి మీపై పరిశుద్ధాత్మ వెలుగును కుమ్మరించునుగాక. యేసు క్రీస్తు పునరుత్థాన వెలుగు మీపై ప్రవహించునుగాక. ఆయన దివ్యమైన వాక్కు మీ హృదయములను ప్రజ్వలింప చేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మన ముందు వెళ్ళువాడు. ఈరోజు ఎంతో మంది సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక, జీవితంలో ముందుకు వెళ్ళలేక సతమతం అవుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్, నాట్ ఏబుల్ టు మేక్ ఎ ప్రాపర్ డిసిషన్ ఇన్ లైఫ్ అండ్ గో ఫార్వర్డ్. టుడే యాజ్ వీ బిగిన్ టు ప్రే, let the mighty anointing fire of the Holy Spirit descend upon you. దేవుడు అగ్నిలాగా మీ ముందు వెళ్ళును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపించును గాక. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కుటుంబాన్ని బట్టి, ఆర్థిక జీవితాన్ని బట్టి, బిడ్డల జీవితాన్ని బట్టి, బిడ్డల ఉద్యోగాలు, వివాహాలను బట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడును గాక. దేవుడు మిమ్మల్ని తన హస్తముతో ముందుకు నడిపించును గాక. ప్రభువే మీ ముందు వెళ్ళును గాక. మే ద లార్డ్ వాక్ బిఫోర్ యూ. మే ద అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్ influence you to make the right choices and right decisions for your family and children. Amen. Amen. చప్పట్లు కొడుతూ, చివరి గుర్తు పాడుతూ, చివరి ఆశ్రమంలో కొరకై మనం సిద్ధం చేసుకుందాం. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకం ఇచ్చి నడిపించుము. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకం ఇచ్చి నడిపించుము. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించితివే. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించితివే. చీకటి లోకాన నీ చిత్తం చేయుటకు, చీకటి లోకాన నీ చిత్తం చేయుటకు మమ్మును నింపుము నీ ఆత్మతో, మమ్మును నింపుము నీ ఆత్మతో. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అగ్ని జ్వాలగా దిగిరమ్ము, అభిషేకమిచ్చి నడిపించుము. గమనించారు కదా, నిన్నటి రోజు పరలోక వర్షం దిగి రావాలి, పరలోక మేఘం దిగి రావాలి, పరిశుద్ధ అగ్ని దిగి రావాలి,
ఏరులై పారాలి అని పాట, అది మీకు రావటానికి ముందే ఇక్కడ ముత్తంగి మొత్తం ఆ పాట పాడటానికి ముందే పెద్ద వర్షం వచ్చింది. మీలో కూడా చాలామంది సిటీలో వేరే చోట్లలో చూసారో లేదు, ముత్తంగిలో మాత్రం ఘన వర్షం, గుంభ వర్షం పడ్డది. పాటను దేవుడు దీవించాడు. ఈరోజు ఇంతమంది గురువుల చేత జరుగుతున్న ప్రార్థన ద్వారా అగ్ని అభిషేకం, వర్షం లాంటి అభిషేకం, ఒక్కసారి చేతను పాపాన్ని కొట్టుకుపోతున్నటువంటి మీ మీద వచ్చునుగా. దయగల తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మేమందరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఆ అనారోగ్యం ఉన్న అవయాన్ని ఇప్పుడే ముగ్గురు వ్యక్తులు ప్రార్థిస్తున్నప్పుడు, అభిషిక్తులు ప్రార్థిస్తున్నప్పుడు తాకి స్వస్థత పరస్తున్నందులకై స్తోత్రం. క్యాన్సర్లు నయమవుతున్నందులకై స్తోత్రం. కీళ్ళ నొప్పులు మాయమైపోతున్నందుకై స్తోత్రం. తల నుండి అరికాల వరకు ఉన్న వ్యాధులు నయమైపోతున్నందులకై స్తోత్రం. దుష్ట శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు ఈ అగ్నిలో కాలిపోతున్నందులకై స్తోత్రం. Lord, we thank you for the healing. You are touching people, Lord. You are healing people, Lord. Cancer is disappearing, Lord. Every pain is leaving, Lord. Every witchcraft power, magical power is leaving in Jesus name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన బృందం ఈ యొక్క గుర్తు చెప్తారు, తర్వాత ఫాదర్స్ అందరూ 3 భాషలో దీవించి మనం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పెంతెకోస్తు పండుగ తరపున చాలామంది తెర వెనుక పనిచేశారు. నేను ఒక్కొక్క పేరు చెప్తుంటే మిస్ అయితే అది మరి మంచిగా అనిపించదు. అందువలన తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న గురువులందరూ వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే డొనేషన్ ఇచ్చి చికెన్ మరియు ఖర్చుల కోసం అనేక మంది ముందుకొచ్చారు, వాళ్ళందరి పేర్లు ఈరోజు ఉదయం చదివాం. వాళ్ళందరినీ ప్రభు దీవించును గాక. అలాగే హాల్లో జరుగుతున్న పని చాలా గొప్ప పని, పెద్ద ఖర్చులతో కూడిన పని. చాలామంది డొనేషన్ ఇచ్చారు. మేము ట్రై చేసాం, కానీ అది ఈసారి కంప్లీట్ చేయలేకపోయాం. కానీ స్వస్థత మహాసభ లోపల అన్నీ కంప్లీట్గా అవుతుందని నమ్ముచున్నాం. దయచేసి ప్రార్థిస్తూ ఉండండి. చక్కని ఒక హాల్ని మీరు చూడబోతున్నారు. ఎంత అందంగా ఉంటుందో మీరు చూస్తారు త్వరలోనే. అన్ని లైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగా రాబోతుంది. అదంతా మీరు ఇచ్చిన కానుక, మీ కాయ కష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. Yes, all those who worked behind the screen for this Pentecost feast, I remember along with the priest here, each one of you. Thank you so much. And those who donated for the
renovation of the new old hall. Thank you so much. You will be having such a illuminated hall soon, you will see, and also the fans. All these are your love for us. Thank you for building up the center. May God in turn build your families. ఆమేన్. ఈ మందిరంను కడుతున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో ఫాదర్ సిజో గారు బ్లెస్సింగ్ ఇస్తారు. తర్వాత తమిళంలో నేను, చివరిగా ఫాదర్ రవి గారు అందరికీ మనందరికీ అర్థమైన తెలుగు భాషలో ఆశీర్వాదంతో ముగిస్తాను. The Lord be with you. And with your spirit. May Almighty God be upon you. May the Holy Spirit shower upon you. May Almighty God always be with you, the Father, Son, and the Holy Spirit. Amen. எல்லாம் வல்ல இறைவன் தந்தை, மகன், தூய ஆவி உங்களை ஆசீர்வதித்து உங்கள் துக்கத்தை சந்தோஷமாய் மாற்றி மகிழ்ச்சியாய் வாழ, சாட்சியாய் வாழ, எழுந்து பிரகாசிக்க ஆசீர்வதிப்பாராக. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను తన పరిశుద్ధాత్మతో నింపి ఆత్మవరములను మీపై కుమ్మరించి ఆత్మఫలములలో వర్ధిల్లింపచేసి సదా సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. రవి గారి తరఫున, సిజో గారి తరఫున, తెర వెనుక పనిచేసినటువంటి ఫాదర్ డేవిడ్ గారి తరఫున, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ ఆరోగ్యస్వామి గారి తరఫున, తర్వాత చాలామంది గురువులు రాబోతున్నారు. స్వస్థత మహాసభ వాళ్ళందరి తరఫున మీ అందరికీ పెందెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Not 1 or 2 years, 28 years you are with us. Thank you so much. We wish you all a very happy feast of Pentecost. God bless you.